రాజమండ్రిని ఎన్నో రకాలుగా మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అభివృద్ధి చేస్తే వాటిని ప్రస్తుత ఎమ్మెల్యే కొనసాగించడం మానేసి విమర్శలు చేయడం నిందలు మోపడం తగదని వైసీపీ నాయకులు సప్ప ఆదినారాయణ పులి సాగర్ విమర్శించారు. ఇంతవరకు రాజమండ్రికి ప్రాతినిధ్యం వహించిన ప్రజా ప్రతినిధులందరూ తమ స్థాయిలో అభివృద్ధి చేశారని, ఒకరి తర్వాత ఒకరు అభివృద్ధిని కొనసాగిస్తూ వచ్చారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే అందుకు విరుద్ధంగా వ్యవహరించడం, భరత్ రాజమండ్రిని నాశనం చేశారని అనుమానాలు ద్వారా చెప్పించడం దారుణమని వారు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇటీవల తెలుగుదేశం నాయకులు చేసిన విమర్శలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. రాజమండ్రి ఎమ్మెల్యే అనుచరుడు సత్యదేవ్ అనే వ్యక్తి ఎస్సీ మైనర్ బాలికను మాయమాటలతో లాభోర్చుకుని గర్భవతిని చేయడమే కాకుండా 2024 డిసెంబర్లో ధవళేశ్వరంలోని ఒక ఆసుపత్రిలో ఆ బాలికకు 8వ నెలలో సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయించి ఆక్సిజన్ ఇవ్వకుండా బతుకున్న శిశువును చంపేస్తే ఏం చర్యలు తీసుకున్నారని ఆదినారాయణ ప్రశ్నించారు. ఎక్కడ పాడు చేశాడు? పుష్కరాల రేవు కాడేసిన దేవి చౌదరి వేసిన రాళ్ళు స్తూపాల టైప్లో ఇచ్చేయాలని చెప్పి అక్కడున్న అధికారులతో కలిసి ఎవరు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఎవడా కాంట్రాక్టర్ దానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు. నీకు ఇలా దిగిపోయిందంటే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. అప్పుడున్న కమిషనర్లు, కలెక్టర్లు అందరూ సమక్షంలో కదా జరిగింది రాజమండ్రి అభివృద్ధి అంతా కూడా. ఎన్ని కోట్లు వచ్చినాయి అన్ని కోట్లు ప్రతి ఒక్కరు ఇందులో కూర్చొని దాని మీద అధికారులందరూ కలిసి చేశారు. ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు ఇన్ని సంవత్సరాలనే ఉంటుంది. అన్ని సంవత్సరాలు బిఫోర్గా పోయింది అనుకో ఖచ్చితంగా కాంట్రాక్టర్ని పిలిచి బాబు బెజ్జలు అడిపోయింది ఎట్టు నువ్వు ఎంత వేసావు చాయిల్ అని చెప్పి దాని కొలత రోజులు నిరిగిపోయి లారీలన్నీ కూడా అందులో పడిపోయి ఆ బ్రిడ్జిని ఆ రోడ్లంతటిని ఎంత క్లియర్గా చేసి పెట్టాడు అని పాడేశారు. ఇన్ని లక్షల రూపాయలు ఇన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్దే కదా ప్రజలదే కదా సొమ్ము. మరి గతంలో నాయకులు న్యాయం కదా అది ఒక శిశువుని చంపేయడం. ఇంకోటి రౌడీ షీట్ ఏదో చెప్తున్నారు. ఎంపీ గారి దగ్గర ఉన్నాడు రామకృష్ణ అన్నవాడని ఉన్నాడు. ఎస్ ఉన్నాడు. మరి ఇంతకాలం సస్పెండ్ చేసేసాం, ఇప్పుడు స్పాట్లో మేము సస్పెండ్ చేస్తాం ఒక తప్పు చేశాడని చెప్పి అంటున్నారు మీరు. మరి అదే ఎమ్మెల్యే గారి దగ్గర పిఏ అని చెప్తున్నారు. రౌడీ షీటరే కదా, మరి అతను ఎందుకు సస్పెండ్ చేయాలా మీరు అన్నారు? మరి ఆయన మీరు తిప్పుకుంటున్నారు కదా. అలాగే యువతలోడు కూడా తెలుసో తెలియకో సెల్ ఫోన్ గొడవలో తప్పు చేశాడు, మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, మర్డర్ చేశాడు. అది న్యాయ నిర్ధారణ కోర్టులు తేలుతాయి. ఆడు సప్రవర్తనతో అక్కడ నడుస్తున్నాడా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది. ఆడు మంచోడా చెడ్డాడని. ఆడు కానీ కరెక్ట్గా లేకపోతే ఆయన మీద ఎన్ని కేసులు కట్టాలో డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఆడు ఇంచేపు దొంగోడు ఏంటి మనిషిని దొంగోడు చేసేస్తారా? గొడవల మనిషిని చేసేస్తారా? ఆడు మటరిస్ట్ని చేసేస్తారా అన్నాడు ఆయన. మీ దగ్గర ఉన్నాడు ఒక పిఏ కింద రౌడీ షీటరు. ఆయనకి మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు క్లియరెన్స్ ఇప్పించేస్తారు మీరని. అది వాస్తవం కాదు. మా వాడు ఎప్పటి నుంచి అర్జీ పెట్టినప్పుడు నేను చెప్పారు. అది తప్పులేదు చెప్పుకోండి. అలాగా యాంపీ థియేటర్ ఇష్టానుసారంగా చేస్తారు అని చెప్పి అదే యాంపీ థియేటర్లో మీ ఎమ్మెల్యే గారు వెళ్ళి కూర్చుని క్రికెట్ వీక్షించారు. అది మర్చిపోయారా మీరు? ఈరోజు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఆయన డెవలప్మెంట్ చేశారే కానీ పాడు చేసిన దాఖలాలు ఎక్కడా లేవండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అది ఎస్సీ అమ్మాయికి అన్యాయం జరిగి అన్న నా పరిస్థితి ఇది, నాకు ఇలాగ అన్యాయం జరిగింది అని అమ్మాయి వచ్చి భరత్రామ్ గారికి చెప్పుకుంటే అమ్మ నీకు నేను తోడున్నాను, నీకు నేను తోడుగా నిలబడతాను, నీకు అన్యాయం జరగనివ్వను అన్నారు. ఆ అబ్బాయికి మేము శిక్ష ఏమంటలేదండి, జైల్లో కూర్చోబెట్టమని మేము చెప్పలేదు. ఆ అమ్మాయి కోరుకుంది ఆ అబ్బాయితో నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి చేసి పెట్టండి అని చెప్పింది. కానీ సెంట్రల్ జైలుకి పంపించండి, పార్టీలోంచి సస్పెండ్ చేయండి, లేకపోతే నాకు ఏదైనా డబ్బులు ఇప్పించండి అని చెప్పి అమ్మాయి అడగట్లా. ఆ అమ్మాయి అడిగిందల్లా కోరుకున్నదల్లా ఒకటే, ఆ అబ్బాయితో పెళ్లి జరిపించండి అని చెప్పి భర్త గారిని వచ్చి అడిగింది. అందులో తప్పే ఉందండి ఆ పిల్ల విషయంలో. అంతేకాకుండా ఒకవేళ మీకు ఈ విషయం తెలియలేదు అనుకుందాం, కొన్ని భరత్రామ్ గారికి తెలిసాక ఆయన ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా రాజమండ్రిలో ఒక ఎమ్మెల్యేగా బాధ్యత గల పదవిలో ఉండి మీరు ఆ పిల్ల విషయంలో ఏం చేశారు? న్యాయం ఆ పిల్లని జైల్లో వేసేస్తే అయిపోద్దా? మీరు దళితుల పట్ల ఒక దళిత అమ్మాయికి అన్యాయం జరిగిందంటే మీరు దళితుల పట్ల మీకు ఇంత చిన్న చూపేంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు రాజమండ్రిలో ఎప్పుడు ఈ దళితుల పట్ల ఎలాంటి అన్యాయం జరగలేదు. ఇది ఒకసారి మొన్నేమో నన్ను జైల్లో పెట్టించిన ఒకటి. దళితులు అంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? ఊరంతా రోడ్డు అంతా ఫ్లెక్స్లు పెట్టారు. ఏమని? మీ భద్రత మా బాధ్యత, భద్రత మా బాధ్యత అన్నారు. మీకు అర్థం తెలుసా అసలు? మా పదానికి మీకు అర్థం తెలుసా? ఇప్పుడు ఈ అమ్మాయి కావనే, కీర్తి అనే ఈ అమ్మాయి కావనే, చనిపోయిన ఈ బిడ్డ కావనే మీరు ఏం భద్రత కల్పించారు? మీ అనుచరుడి వల్లే కదా ఆ భద్రతా లోపం జరిగింది. మీరు భద్రత కల్పించకుండా మీరు రాజమండ్రి ప్రజలకు ఏ రకంగా భద్రత కల్పిస్తారు? మీరు అసలు మీరు మాట్లాడేదానికి, మీరు ఇట్టే కొటేషన్లకి, మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా అసలు నేను అడుగుతున్నాను.